మాది 4 ఎకరాలు పోతుందండి. 4 ఎకరాలు పోతే మరి మా పిల్లలు మేము మస్తు బాధపడుతున్నాం. భూమి కంటే ఇంక మాకు కావాల్సింది ఏం లేదు. ఎట్లమ్మ 10 ఎకరాలు ఉంది, 4 పోతుంది, 4 ఉంది అన్నట్టు లేదు మాకు. ఇక అది ఎరకైన కాంచి ఏడుపులు తూడుపులు ఏం మంచిగా ఏం ఉంటలేము. అంతేనా? మరి ఎందుకమ్మా ఈ ప్రజాపాలన అని చెప్పేసి మేము ప్రజలకు అనుగుణంగా పాలిస్తామని చెప్పేసి మీలాంటి చిన్న రైతుల మీద పడుతుంది ఈ ప్రభుత్వం? అది డిబీస్ కంపెనీ వల్ల ఇట్లా 38కే తీసుకొచ్చిరంట. 45 తీసుకొచ్చేది. 40 తీసుకొస్తే దివీస్ కంపెనీ పోతే ఇప్పుడు దివీస్ కంపెనీ పోతే నష్టమా? మీలాంటి పేద రైతుల భూములు పోతే నష్టమా? వాళ్ళకు ఎంత ఇచ్చిరో ఏమి ఇచ్చిరో మనకు తెలియదుగా. పెద్ద 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 వాళ్ళే మనకేం తెలుస్తుంది? వాళ్ళు ఏం తీసుకురా తీసుకోలేదా ఇంకా మనకు అవన్నీ తెలివయి. దానివల్ల ఇటు ఒత్తుకొచ్చిర్రు. అంటే ఈ ఊళ్ళో ఎన్ని ఎకరాలు పోతున్నాడు? ఎన్ని సర్వే నెంబర్ చూపిస్తారు? మస్తు సర్వే నెంబర్లు అవన్నీ నాకు తెలియదుగా. అట్లా వెళ్ళి ఇట్లా పోతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా? మీకు వంశ పరంపర నుంచి వచ్చిందా భూమి? కొన్నారు? ఏం రాలేదు. ఎంత కొన్నారు? కరానప్పుడు కొనుక్కున్నాం. ఎంత కొన్నారమ్మా? అప్పుడు 50 లక్షలు ఎకరం. మరి ఇప్పుడు 50 లక్షలు గవర్నమెంట్ పోతుంది, ఏంది పరిస్థితి? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. చేసిన మరి అదే ఆధారం. మరి ఎట్లా? మరి అదే ఆధారం. ఏం చేస్తారో మరి భూమికి భూమే ఇవ్వాలి. అయినా మాకు అది పోనే పోదు. ఆ ప్రకారం అయితే 45 కిలోమీటర్ తీస్తే మాది పోనే పోదు. ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలవాలి. ఆ 1000 ఎకరాలు ఉన్నోడేమో బాగుపడాలి. ఆడొక్కడు 1000 ఎకరాలు పెట్టినోడు. మనం చిన్న చిన్న వాళ్ళం అందరం ఖరాబయ్యి ఎట్లా కలిసినా గంగలు కలిసినా వాళ్ళకి అభ్యంతరం లేదు. స్థానిక ఎమ్మెల్యేని అడిగిరా? పోయిరా ఒకసారి? అడిగితే ఆయన నేను మాట్లాడతా చూస్తా చేస్తా అంటుండు.